అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్లో బన్నీ పక్కన మళ్ళీ యాక్ట్ చేయబోతున్న రష్మిక. పుష్పాను మించేలా అట్లీ మాస్టర్ ప్లాన్. ఒకవైపు విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్స్, మరోవైపు నేషనల్ క్రష్ షాకింగ్ రోల్. ఒకవేళ అదే కనుక నిజమైతే నిజంగానే పుష్పాను బీట్ చేస్తుందా? ఇంతకీ బన్నీ అట్లీ ప్రాజెక్ట్లో రష్మిక రోల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. AA22 వర్సెస్ A6 అనేటువంటి వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకి వెళ్ళినటువంటి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ మూవీగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో నటించే హీరోయిన్ల గురించి ఓ క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ పార్ట్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెతో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్స్ ఈ మూవీలో నటించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, రష్మిక మందన పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే లేటెస్ట్ గా రష్మిక ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన మంగళవారం బన్నీ అట్లీ సినిమా సెట్స్ లో చేరిందని, ముంబైలో షూటింగ్ జరుగుతుందని ఓ ఇంగ్లీష్ మీడియా ఛానల్ వెల్లడించింది. అల్లు అర్జున్, జాన్వీ కపూర్, కుబేరా ఫేమ్, జిమ్ సర్వ్లతో పాటు ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని కూడా, దాంతోడు రష్మిక కూడా యాక్ట్ చేస్తుందని కూడా తెలుస్తుంది. అయితే నెల రోజుల పాటు ప్లాన్ చేసినటువంటి ఈ షెడ్యూల్లో కొన్ని ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ను షూట్ చేయనున్నారని తెలిసింది. రమ్యకృష్ణ, యోగిబాబు వంటి మరికొందరు నటీనటులు ఈ ప్రాజెక్టులో పార్ట్ అవుతున్నారని నివేదించింది. అయితే మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఫిబ్రవరి 26న రాజస్థాన్లో పెళ్లి చేసుకుంటున్నారనే జోరుగా ప్రచారం సాగుతుంది. వివాహ వేడుక కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు కొన్ని మీడియాలు కూడా నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. అయితే ఫిబ్రవరి 2వ వారం వరకు అల్లు అర్జున్ మూవీ షూటింగ్ కోసం రష్మిక డేట్స్ ఇచ్చిందని, ఆ తర్వాత వెడ్డింగ్ కోసం బ్రేక్ తీసుకుంటుందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బన్నీ, రష్మిక కలిసి యాక్ట్ చేసినటువంటి పుష్ప ది రైస్, పుష్ప 2 ది రూల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచాయి. అందుకే వీరిద్దరి కాంబోపై ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ నెలకొంది. అల్లు అర్జున్కి నేషనల్ క్రష్ లక్కీ చార్మ్ అని ఫ్యాన్స్ చాలా మంది భావిస్తుంటారు. మరోవైపు దీపిక తనకు లక్కీ చామ్ అని అట్లీ చెబుతూ ఉంటారు. కాకపోతే రష్మిక ఈసారి పూర్తిగా భిన్నమైనటువంటి క్యారెక్టర్లో కనిపిస్తుందని తెలుస్తుంది. ఆమె నెగిటివ్ షేడ్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్లో కనిపించిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రష్మిక కెరీర్లో చేయనటువంటి క్యారెక్టర్ ఇదని, ఒక మోస్ట్ ఛాలెంజింగ్ రోల్లో కనిపిస్తుందని అంటున్నారు మేకర్స్. ఇందులో నిజమెంతనే తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అయితే AA22 వర్సెస్ A6 మూవీ ప్యారలల్ యూనివర్స్ కథాంశంతో వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి విజువల్ వండర్గా తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా కోసం లాస్ ఏంజల్స్కు చెందినటువంటి ప్రముఖ స్పెషల్ ఎఫెక్ట్ కంపెనీలు వర్క్ చేస్తున్నాయట. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి కాన్సెప్ట్ వీడియో సినిమా ఎలా ఉంటుందనేది శాంపిల్గా చూపించింది. 2027లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకైతే రానుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్గా కాకుండా విలన్ క్యారెక్టర్లో కనిపించబోతుందట. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లలో కూడా ఆమె పాల్గొంటున్నారని కూడా, ఇందుకోసం ప్రత్యేకంగా యాక్షన్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారనేటువంటి అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువగా పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ఇది కంప్లీట్గా కొత్త ప్రయోగం కావడంతో ఆమె కెరీర్లో ఇది ఒక కీలక మలుపుగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించిన రష్మిక ఇప్పుడు AA22తో మరో స్థాయికి వెళ్లే ఛాన్స్ దక్కించుకునేటని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్తో ఆమె కెమిస్ట్రీ ఇప్పటికీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈసారి నెగిటివ్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ఎలా మెప్పిస్తుందనే ఆసక్తికరంగా మారింది. అయితే ఈ హై యాక్షన్ థ్రిల్లర్, అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాకు అల్లు అర్జున్ స్టైల్ జత కలిస్తే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ బ్యానర్పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో పాటు కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా యాక్ట్ చేయబోతున్నారట. ఈ స్టార్ కాస్టింగ్ చూసి ట్రేడ్ వర్గాలు ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ ఖాయమంటూ కూడా అంచనాలు వేస్తున్నారు. రిలీజ్కి ముందే OTT రైట్స్ కూడా రికార్డ్ రేంజ్లో అమ్ముడయ్యాయనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను తీసుకెళ్లాలన్నదే అట్లీ ప్లాన్గా తెలుస్తుంది. మాస్ ఎలిమెంట్స్ను సైన్స్ ఫిక్షన్ టచ్తో ప్రజెంట్ చేయడంలో అట్లీకి ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉంది.
దానికి అల్లు అర్జున్ ఎనర్జీ స్టైల్ కలిస్తే థియేటర్లో రచ్చ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు రష్మిక అరుదైనటువంటి నెగిటివ్ రోల్లో కనిపిస్తే అది ఆమె కెరీర్లో కీలక మలుపుగా మారుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా రష్మిక చేసినటువంటి క్యారెక్టర్స్ ఒక లెక్క, రష్మిక ఇప్పుడు ఈ సినిమాలో చేయబెట్టినటువంటి క్యారెక్టర్ మరో లెక్క అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే అట్లీ గతంలో ఎప్పటి నుంచో ఈ సినిమా అంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ సంబంధించినటువంటి సినిమా అండ్ పురాణాలు అండ్ దాని తర్వాత గత జన్మలు, పూర్వజన్మలు ఇలాంటి ఏదైతే ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్లో సినిమా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ మెయిన్గా 3 క్యారెక్టర్లు కాకుండా ఇంకొక అదనపు క్యారెక్టర్ కూడా దీనికోసం స్టైలిష్గా మేక్ ఓవర్ అవుతున్నారన్న టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ఒక జోరుగా చర్చ జరుగుతుంది. అంటే ఈ సినిమాలో హీరో ఒక 2 క్యారెక్టర్స్ కోసం బన్నీ అండ్ దాని తర్వాత ఇంకొక విలన్ క్యారెక్టర్ కూడా వచ్చేటువంటి కూడా బన్నీనే, అంటే తండ్రి ఇంకో 2 కొడుకుల క్యారెక్టర్లు ఈ టైప్ ఆఫ్లో అట్లీ డిజైన్ చేయబోతున్నారన్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు ఒక 50% కంప్లీట్ అయినా కానీ ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో ఆ లుక్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోపు టెక్నికల్ వర్క్స్ చేసి దాని తర్వాత షూటింగ్ మళ్ళీ ఆ లుక్ వచ్చిన తర్వాత లుక్ చేయాలన్నటువంటి విధానంలో అట్లీ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో ఉంది, ఆ వీడియో మనం చూసాం. ఆ వీడియోలో కంప్లీట్గా సైన్స్కి అంటే అవతార్ ఏ రేంజ్లో అయితే ఉంటుందో అలాంటి ఆ టీంకి సంబంధించినటువంటి టీమే, అవతార్కి చేసినటువంటి టీమే ఇప్పుడు అట్లీకి ఈ ప్రాజెక్ట్ కూడా వర్క్ జరుగుతుందన్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే మాత్రం నిజంగా గూస్ బంప్స్ తెప్పించేటువంటి వీడియోస్ అయితే చాలా కంప్లీట్గా అవపడుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ సైన్స్ ఫిక్షన్గా అంటే పురాణాలకు లింక్ పెట్టే విధంగా టెక్నాలజీకి టెక్నికల్ వర్క్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో కంప్లీట్గా విఎఫ్ఎక్స్ సిజే ఈ వర్క్ మీదనే ఎక్కువగా సినిమా ఆధారపడబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రా షూటింగ్ పక్కన పెడితే అంటే ఒరిజినల్గా అంటే ఉన్నటువంటి లొకేషన్స్ ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు అయితే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్లో సెట్స్ వేసి షూట్ చేయడం ఒక లెక్క అయితే ఇది బ్లూ మ్యాట్ ఆర్ గ్రీన్ మ్యాట్ ఇలాంటి మ్యాట్స్లలో ఎక్కువగా తీసి దానికి టెక్నికల్ వర్క్స్ ఎక్కువగా చేయడంలో కొంచెం ఎక్కువగా ఈ వర్క్ సంబంధించినటువంటిదే ఉంటుంది అని కూడా ఆ ఉన్నటువంటి అనౌన్స్మెంట్ వీడియో చూస్తే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే దీపికా పదుకున్నటువంటి ఒక క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది. ఇకపోతే దీంట్లో జాన్వీ కపూర్ అండ్ దాని తర్వాత రష్మిక మందన, మృణాల్ ఠాగూర్ కూడా అంటున్నారు. బట్ కాకపోతే రష్మిక కొంచెం వరకు అఫీషియల్ అన్నటువంటి న్యూస్ అయితే బయటకు వస్తుంది. సేమ్ ఏదైతే దీపిక కనుక అదే అనౌన్స్మెంట్ వీడియోతో బయటకు వచ్చిందో తన బర్త్డే సందర్భంగా, అలానే రష్మికకి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా డెఫినెట్గా తనకు ఏదైనా స్పెషల్ డేట్ ఉన్నప్పుడు మెన్షన్ చేయాలని కూడా వాళ్ళు రివీల్ చేయాలని కూడా టీం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటివరకు 2 హీరోయిన్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక జాన్వీ కపూర్ అండ్ మృణాల్ ఠాగూరే మరి వస్తారా లేకపోతే సెట్స్లోకి అడుగుపెట్టేంత వరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. డెఫినెట్గా జాన్వీ కపూర్ మాత్రం యాక్ట్ చేయబోతుండడంలో కొంచెం ఎక్కువగా స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. సో 3 క్యారెక్టర్ కాబట్టి ఆ 3 క్యారెక్టర్స్కి ఒక్కొక్క హీరోయిన్ అలా ప్లాన్ చేస్తున్నారేమో అట్లీ మేబీ అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్కి సీనియర్ షారుఖ్ ఖాన్కి జవాన్లో దీపికా పదుకొండ ఎలా పెట్టారో అండ్ తర్వాత జూనియర్కి నయనతారని ఎలా పెట్టాడో సో ఇందులో కూడా రష్మిక ఒకరిని అండ్ దాని తర్వాత జాన్వీ కపూర్ అండ్ మృణాల్ని ఇలా ప్లాన్ చేస్తున్నాడు అని కూడా తెలుస్తుంది. కానీ దీని మీద మాత్రం ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా మాత్రం నిజంగా టాప్ నాచ్ కాస్టింగ్ తోటి అయితే తెరకెక్కుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదంటే దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అంటే కళానిధి మారన్ ప్రొడ్యూసర్ అంటేనే మనకు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ టీం ఏదైతే ఉందో ఎస్ఆర్హెచ్ సంబంధించినటువంటి టీం ఓనర్ కాబట్టి ఆయన బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే కాడు. దాదాపు 800 నుంచి 900 కోట్ల బడ్జెట్ వరకు కూడా కంప్లీట్గా సినిమా బడ్జెట్ ఉన్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఈ 800 కోట్ల బడ్జెట్ అంటే అంత ఈజీ కాదు. దీంట్లో యాక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ టెక్నికల్ వర్క్ అన్నీ కలుపుకొని కూడా ఇంకా బడ్జెట్ ముందు మరింతగా పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సినిమాకి కావాల్సిందల్లా బజ్ అండ్ దాని తర్వాత ఆ వచ్చేటువంటి పాజిటివ్ టాక్. ఇన్ కేస్ కొంచెం కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అవతార్ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ఇప్పుడు అట్లీ కూడా అలానే తీయబోతున్నారు. సినిమా మొత్తంగా ఒక విజువల్ వండర్గా తీయాలన్నదే అట్లీ ప్లాన్ అట. సో ఇది అట్లీకి కంప్లీట్గా డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పొచ్చు. అందుకోసమనే అన్ని సినిమాలు ఒకే ఎత్తు తీస్తే ఇప్పుడు ఈ సినిమాని చాలా గ్యాప్ తీసుకొని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అండ్ అవుట్పుట్ విషయంలో కొంచెం డౌట్ ఉన్నా కానీ మళ్ళీ రీషూట్ చేసేటువంటి విధంగా పర్ఫెక్ట్ అవుట్పుట్ తోటి రావాలని అట్లీ భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక 3 హీరోయిన్లని దీంట్లో డెఫినెట్గా బన్నీ పక్కన చూస్తానడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ రష్మిక డెఫినెట్గా విలన్ రోల్ అంటేనే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆల్రెడీ పుష్ప 1, 2లతోటి మంచి రొమాన్స్ ఇద్దరు చేశారు అండ్ చాలామందికి ఆ జోడీ కనెక్ట్ అయింది. బట్ దీంట్లో మరి విలన్ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది తెలియదు. అండ్ ఇక ఇప్పటివరకు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ క్యారెక్టర్సే. బట్ ఇది నెగిటివ్ క్యారెక్టర్. ఇది
ఇన్ కేస్ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అంటే మేబీ చెప్పలేం. అది సినిమా స్టోరీని బట్టి, దాని మీద ఉన్నటువంటి స్క్రీన్ ప్లే అండ్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి అయితే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో మరి నిజంగానే రష్మిక నెగిటివ్ రోల్ చేస్తే ఆడియన్స్ చూడడానికి రెడీగా ఉన్నారా? బన్నీ పక్కన హీరోయిన్గా చేయాలా లేదంటే విలన్గా చేయాలా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.